రాముడు రావణుడితో యుద్ధం చేసి తన భార్యను రావణాసురుడి యొక్క చెర నుంచి విడిపించుకోవాల్సి వచ్చింది. ఈ కంటెంట్, ఈ జరిగిన యుద్ధము, రాముడు ఏ విధంగా యుద్ధాన్ని జరిగించాడు, ఆ యుద్ధం చేయడానికి తనతో పాటు ఎవరిని తీసుకెళ్లాడు, ఎటువంటి ఆయుధాలు అక్కడ ఉపయోగించాడు, అది ఎలాంటి ధర్మం, అది మానవ ధర్మమేనా, మానవుడికి తర్వాత తరాలకైనా ముందు తరాలకైనా ఏదైనా సందేశం ఇచ్చే విధంగా ఆ యుద్ధం ఉందా? కుక్కను కొట్టించినట్టు కొట్టించుకున్నవాడు యేసు, కుక్క వస్తే కుర్చీలో కూర్చోబెట్టినవాడు రాముడు. వీక్షకులకు ప్రభు నామంలో నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీ ముందుకి మరొక వీడియోతో రావడం జరిగింది. జనరల్గా సర్వసాధారణంగా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా వీడియోలు చేసేవాళ్ళని మనం పరిశీలిస్తే ప్రధానంగా 2 రకాలైనటువంటి కంటెంట్ వాళ్ళు మాట్లాడటం మనం చూస్తాం. ఒకటి, వాళ్ళ మతంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుళ్ళుగా చెప్పుకొని ఆరాధించి గుళ్ళు కట్టుకున్నటువంటి దేవుళ్ళ గురించి అతిగా ప్రస్తుతిస్తూ ఉంటారు. అలాగే క్రైస్తవ్యంలో క్రైస్తవులు ఆరాధించేటువంటి క్రీస్తుని ఎంతగా తగ్గించాలి, ఎంతగా నేలబారుగా తీసుకెళ్ళి అంటే క్రీస్తు కానీ క్రీస్తుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కానీ సమాజానికి పనికిరారు, సమాజానికి వీళ్ళు చాలా ప్రమాదకారులు, వీళ్ళ యొక్క మతమే ప్రమాదకరమైనది అని ఒప్పించటానికి, జనాల్ని మెప్పించటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్నమాట. అందులో భాగంగానే బ్లాస్ఫెమీ అంటే దేవదూషణ. ఈ దేవదూషణ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, ఆ వ్యక్తి దగ్గర క్రైస్తవ్యాన్ని లేదా క్రీస్తు తత్వాన్ని అంటే క్రైస్ట్ కాన్షియస్ని లేదా బైబిల్లో చెప్పబడిన విషయాలని తర్కబద్ధంగా ఖండించడం చేతకానప్పుడు చివరి ప్రయత్నంగా ఏం చేస్తారంటే వాళ్ళు దూషించడం, తూలనాడడం, అవమానించడం, కామెడీ చేయడం చేస్తారు. ఈ 4 అలా జరుగుతున్నదే. తిరిగి మనము కూడా అదే భాషని, అదే భావజాలాన్ని కలిగి ఉండడం అనేది సంస్కారం అనిపించుకోదు. అలా మనం కలిగి ఉండడం కూడా మనకు కూడా జన్మతః రాదు కూడా. మనం దీని గురించి కొంత ఆలోచించుకొని మనం ఏ విధంగా ప్రజెంట్ చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి తత్వాన్ని, క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు ధర్మాన్ని, క్రీస్తు అవతారం యొక్క ఉద్దేశమును, లక్ష్యమును, సువార్తగా మనకు అందించబడుతున్నటువంటి విషయమును ఏ విధంగా మనం ప్రజెంట్ చేసుకోవాలి. అదే సమయంలో వారు దేన్ని ప్రస్తుతిస్తూ జనాల్లోకి ఏది గొప్పదని తీసుకువెళుతూ జనాలని మెప్పించటానికి, ఒప్పించటానికి తెగ ప్రయత్నిస్తున్నారో ఆ విషయంలో అది ఎంతవరకు సత్యము లేదా సత్య దూరమో దాన్ని చెప్పవలసిన బాధ్యత అయితే మన మీద ఉంది. ఎందుకంటే మనం ఈ సమాజానికి లేదా ఈ సమాజం యొక్క శ్రేయస్సును కోరే వాళ్ళలో మనం కూడా ఉన్నాం. మరీ ముఖ్యంగా నేను వీడియోలు చేయటానికి కారణం ఏంటంటే, జనం ఏదో నన్ను చూడాలి, గుర్తించాలి, నాకు కీర్తి కిరీటాలు కావాలి, లేదా చందా డబ్బాలు నిండిపోవాలి, లేదా ఇలాంటివి ఏమీ కాదు. అట్లాగే హిందూ మతాన్ని తప్పుపట్టాలి, హిందువులు ఆరాధించే దేవీ దేవతలని లేదా వారి ఆరాధనా విధానాలను విమర్శించాలి,
ఇంకేదో చెయ్యాలి, వాళ్ళని తగ్గించి మాట్లాడాలి. ఇది నా ఉద్దేశం కాదు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు అహర్నిశములు పొద్దస్తమానం నిస్సంకోచంగా, నిర్లజ్జగా, నిర్హేతుకంగా, కారణమే లేకుండా క్రైస్తవులను ద్వేషిస్తూ, క్రైస్తవులు హోలీ బుక్ అని పవిత్ర గ్రంథంగా భావించేటువంటి బైబిల్ని అసహ్యకరమైన భాషలో, అది నిజంగానే అసహ్యకరమైన బుక్ ఏమో అనుకునే లెవెల్లో మాట్లాడుతూ క్రీస్తుని, క్రీస్తు యొక్క స్వభావాన్ని, స్వరూపాన్ని, ప్రభావాన్ని కూడా నీచ నికృష్టంగా చిత్రీకరిస్తూ ఉన్నటువంటి రోజుల్లో మనం తప్పనిసరిగా కొంత కంపారిటివ్ వర్క్ కూడా చేయవలసి ఉంది, ప్రజెంట్ చేయవలసి కూడా ఉంది. హిందువులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే పదే 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 ఒక విషయాన్ని ఒక 10 మంది కలిసి చెప్తూ ఉంటే ఈ విషయం మీద అంతగా అవగాహన లేని వారు ఏమనుకుంటారు, ఓ వీళ్ళు ఇంతగా బల్లబుద్ధి చెప్తున్నారంటే ఇది నిజమే అనుకునేటువంటి అవకాశాలే 90% ఉంటుంది. ఆ 90% అవకాశాలను మనం ఖండించవలసిన అవసరం ఉంది. అలాగే అమాయకంగాను ఈ మతద్వేషంలో ఎటువంటి భాగస్వామ్యం లేనటువంటి మన హిందూ సోదర సోదరీలకు, అలాగే క్రైస్తవ సోదర సోదరీలకు ఉన్న నిజాన్ని తెలియచేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అలా అనుకొని మాత్రమే నేను ఈ వీడియో చేయటానికి పూనుకున్నాను. దీని కొరకు నేను పెద్దగా హిందూ గ్రంథాలని కొనుక్కొని ఇప్పటికిప్పుడు వాటినంతా ముందర పేర్చుకొని వాటి మీద ఏదో రీసెర్చ్ చేసేసి చదివేసి పనిగట్టుకొని ద్వేషాన్ని రగిలించేటువంటి కంటెంట్ ఎత్తుకొని రావాలని నేను అనుకోలేదు. నాకు హిందూ గ్రంథాలతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది, చదవడం అలవాటు ఉంది, పెద్దవాళ్లతో వాటి గురించి మాట్లాడటము, చర్చించే అలవాటు కూడా ఉంది, ప్రవచనాలు వినే అలవాటు కూడా ఉంది. ఆ రకంగా నాకున్నటువంటి జ్ఞానమును కూడా ఇతరులతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇక ఈ బ్లాస్ఫెమీనే ప్రముఖంగా తీసుకొని, అంటే దేవదూషణే మార్గంగా క్రైస్తవ్యం మీద మేము యుద్ధం చేస్తున్నాము అనేటువంటి విష పురుగులు వాళ్ళ యొక్క థియరీ ప్రకారం ఏంటంటే యేసు కల్పితము అంటారు. మంచిది, యేసు కల్పితము అన్న తర్వాత అక్కడితో ఆగరు. యేసు పాపి, యేసు బలహీనుడు, యేసు అక్రమ పెళ్ళాలని, అక్రమ చిల్డ్రన్ని కలిగి ఉన్నాడు, అలాగే యేసు వ్యర్థుడు, యేసు కాపాడటానికి ఏ రకంగానూ సమర్థుడు కాదు, పాప క్షమాపణ అనేది యేసు వల్ల సాధ్యం కాదు, రక్షించుటకు వేయేళ రక్షించుటకు యేసు సమర్థుడు కాదు. ఈ పాయింట్స్ని జనంలోకి ఎక్కించటానికి వీళ్ళు పడే పాటలు ఎలా ఉంటాయంటే, యేసు ప్రభువుని గురించి దిగజారి మాట్లాడటం ఒకటే వీళ్ళు చేయటం లేదు, బైబిల్ గ్రంథాన్ని విమర్శిస్తున్నారు, అవమానిస్తున్నారు. అంతేకాదు పాస్టర్లని ముఖ్యంగా టార్గెట్ చేసుకొని వాళ్ళు ఏదో ఈ సమాజాన్ని దోచి తింటున్నారు, దశమ భాగాలు అనేటువంటిని తీసుకొని ప్రజలందరినీ గుండ్లు కొట్టేసి నిలువు దోపిడీ చేసి వాళ్ళని ఊడ్చుకొని వీళ్ళు భోంచేస్తున్నారు అని చెప్తుంటారు. అదొకటి. అలాగే యూట్యూబ్లో లేదు, సోషల్ మీడియాలో
ఎవరైనా క్రైస్తవ్యాన్ని బలపరుస్తూ ఈ పవిత్ర గ్రంథములోని విషయాలను భక్తిగా ప్రచురిస్తూ ఉంటే వాళ్ళను కూడా టార్గెట్ చేసుకొని హింసిస్తూ ఉంటారు. నీచ నికృష్టమైన పదజాలంతో ఇంతటితో వదిలిపెట్టరు. ఎవరైనా ఒక రోడ్డు మీద బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ఒక 4 కరపత్రికలు చేత పట్టుకొని కనిపిస్తే చాలు, వాళ్ళు వెంటబడి వాళ్ళు ఒకరుగా ఇద్దరుగా ఉన్న సమయాన్ని చూసి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని భయంకరంగా కొట్టటము, తిట్టటము, వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్ మొత్తం, బిబ్లికల్ మెటీరియల్ మొత్తం లాక్కొని కాల్ చేయడము, ఇలా చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభువుని గురించి చెప్పాలి, చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రజల్ని అడ్డదారి పట్టించి అభ్యంతరకరమైన విషయంగా క్రీస్తు తత్వాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఇది అబద్ధము, ఇది సరైంది కాదు అని చెప్పడానికి కొంతమంది అయినా సమాజంలోకి రావాల్సిన అవసరం ఉంది అని అటు క్రైస్తవులు ఇటు హిందువులు ఈ విషయాన్ని ఒప్పుకుంటారని నేను భావిస్తున్నాను. సో ఆ విధంగా వీడియో చేయడానికి మాత్రమే నేను వచ్చాను. ఇప్పుడు ఇంకొక 2 మాటలు మాట్లాడతాను. ఈ వీడియోలను నేను 3 భాగాలుగా చేయదలుచుకున్నాను. ఇది ఇంట్రడక్టరీ పార్ట్. తర్వాత వీళ్ళు అంటే క్రైస్తవ మతం మీద దేవదూషణ అనే బాణాలను వేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, లేదా విషం చల్లుతూ ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఆ నిప్పులు పోస్తూ ఉన్నటువంటి వాళ్ళు రాముడు అంటే వారు పూజించేటువంటి శ్రీరామచంద్రుడు, అలాగే కృష్ణుడు, శ్రీకృష్ణుడు వారు, అలాగే భారతము, భాగవతము, భగవద్గీత, రామాయణము, వీటిని గురించి ఊహించటానికి కూడా సాధ్యముగానంత ఉన్నతమైన భాషను వాడి వాటిని గురించి ఎక్కువగా చెప్పటానికి, అధికంగా ఇవి గౌరవనీయము, పవిత్రము అలా చెప్పడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. మంచిది, దాన్ని ఎవ్వరం కాదంటలేదు. కానీ అట్ ద సేమ్ టైం కంపేర్ చేసి, పోల్చి, హిందూ గ్రంథాలతో పోల్చి, హిందూ మత గ్రంథాలలో ఇలా ఉంది అని చెప్తూ క్రైస్తవ మత గ్రంథంలో అనగా బైబిల్లో ఇంత నీచంగా ఉంది అని మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరిగా హిందూ గ్రంథాలను పోల్చి మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకతను మాకు కల్పిస్తూ ఉన్నారు కొంతమంది మతోన్మాదులు, మత అతివాదులు అని నాకు చెప్పక తప్పడం లేదు. అలాగే మనం ఒక్కసారి ఆలోచిద్దాం. యేసు ప్రభు యొక్క జన్మ లేదా అవతరణ అనేది ఒక్కసారే జరిగింది. ఆయన పదే 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 అంటే జన్మించను లేదు. ఆయన జన్మ అన్నది బైబిల్ ప్రకారంగా మనం చూసుకున్నప్పుడు భక్తుల యొక్క ఆత్మ స్థితి ప్రకారము కూడా, వారి యొక్క విశ్వాసం ప్రకారం కూడా యేసు ప్రభువులో ఏ పాపము లేదు. అలాగే ఏ కర్మ నిర్బంధం వల్ల కూడా ఆయన జన్మ తీసుకోలేదు. ఆయన జన్మ అనేది సర్వేశ్వరుడు, సర్వ సృష్టికర్త యొక్క సంకల్పము వలన జరిగింది. ఆ సంకల్పం ఏమిటి? భూమి మీద మనుషులు తమ యొక్క సమాధాన స్థితిని పోగొట్టుకొని పాపపు స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండడం వల్ల, ఆత్మీయంగా వాళ్ళు నరకానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు దాపురించడం వల్ల మానవ జాతి ఉద్ధరణ నిమిత్తం మానవుల యొక్క పాపాలను క్షమించి వారిని సరైన స్థితిలోకి నడిపి వారిని పరలోకము చేర్చుట కొరకు
యేసు ప్రభు జన్మించడం జరిగింది. ఆయన బోధించినటువంటి సత్యాలను మనం చూస్తే, ఆయన మనకు చూపించినటువంటి, మనం ఏ మార్గంలో నడవాలో మనకు నిర్దేశించినటువంటి ఆ మార్గాన్ని చూసినా కూడా, ఆయన మనకు అనుగ్రహించబోనటువంటి నిత్య జీవము గురించి మనం తెలుసుకున్నా కూడా, ఆయన యొక్క అవతరణ ఎంత గొప్పదో, మానవుడికి అది ఎంత అవసరమైనదో, మానవ జాతికి అది అత్యంత ఆవశ్యకమైనదని మనం తెలుసుకోగలం. యేసు ప్రభు బోధన ప్రకారము ప్రేమ, క్షమ, ఇవి రెండు మానవాడికి నిర్దేశించబడినటువంటి ధర్మం అన్నమాట. యేసు ప్రభు చూపిన మార్గంలో ఉన్నటువంటి మహత్తరమైన సత్యం కూడా ఇదే. ఏది? ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. అప్పుడు ఈ భూమి ఎలా ఉంటుంది? ఎంతో సంతోషంతో, సమాధానంతో నిండి ఉంటుంది. అలాగే మన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి గౌరవించాలి, ప్రేమించాలి, భక్తితో, ఆత్మతో ఆరాధించాలి. అంతేకాని ఆయన్ని భౌతిక పదార్థములతో ఆరాధించకూడదు. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి సత్యం. ఇందులో ఏదైనా అభ్యంతరకరంగాను, ఆటంకంగాను, లేదా మానవాళికి చెడు చేసేటువంటి విషయంగాను మీకు అనిపించిందా? అటువంటిది ఏమీ ఇందులో ధ్వనించే అవకాశమే లేదు. కాకపోతే ఇప్పుడు ఈ దేవదూషణని వెపన్గా చేసుకొని క్రైస్తవుల మీద దాడి చేస్తున్నటువంటి వారు ఒక మాటని మంత్రంగా చేసుకొని దాన్ని చెప్పమంటూ మనుషుల్ని హింసిస్తూ, అది దానికి, ఆ మంత్రానికి సంబంధించినటువంటి దేవుని గురించి అతిశయోక్తులు చెప్తూ, అతిగా మాట్లాడుతూ క్రీస్తుని కించపరచడం అనేది ఏ విధంగానూ సరైనది కాదు అని నేను భావించి వీడియో చేయడానికి ముందుకొచ్చాను. ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దాం. ఈ కంటెంట్ ఏంటంటే, శ్రీరామచంద్రుల వారు ఆయన జీవితంలో చేసినటువంటి ఒకే ఒక యుద్ధం పేరేమిటంటే రావణ యుద్ధం. ఆ రావణుడితో శ్రీరామచంద్రుడు ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది? వారి కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని అంతఃకలహాల వల్ల వారి యొక్క తండ్రి యొక్క రెండవ భార్య అయినటువంటి కైక యొక్క కోరిక ప్రకారం తండ్రి కూడా దానికి సమ్మతించటం వలన శ్రీరామచంద్రుడు తన భార్య సీతాదేవి తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అడవికి అరణ్యవాసము చేయుటకు వెళ్ళాడు. ఈ అరణ్యవాస సమయంలో అక్కడ ఉన్నటువంటి, అంటే అరణ్యంలో ఉన్నటువంటి మూలవాసులను అతడు కొంతమందిని చంపడం వల్ల, అవమానించడం వల్ల వారితో వైరము, విరోధము ఏర్పడింది. ఆ విధంగా ఇతనికి విరోధిగా మారినటువంటి రావణాసురుడు సీతాదేవిని అరణ్యంలో రాముడు లక్ష్మణుడు లేని సమయం చూసి అపహరించడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో, ఈ నేపథ్యంలో, ఈ సందర్భంలో రాముడు రావణుడితో యుద్ధం చేసి తన భార్యను ఆ రావణాసురుడి యొక్క చెర నుంచి విడిపించుకోవాల్సి వచ్చింది. ఈ కంటెంట్, ఈ జరిగిన యుద్ధము, రాముడు ఏ విధంగా యుద్ధాన్ని జరిగించాడు, ఆ యుద్ధం చేయటానికి తనతో పాటు ఎవరిని తీసుకెళ్ళాడు, ఎటువంటి ఆయుధాలు అక్కడ ఉపయోగించాడు, అది ఎలాంటి ధర్మం, అది మానవ ధర్మమేనా, మానవుడికి తర్వాత తరాలకైనా ముందు తరాలకైనా ఏదైనా సందేశం ఇచ్చే విధంగా ఆ యుద్ధం ఉందా అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను.